వెల్కమ్ బ్యాక్ టు డిజిటల్ ఇంజనీరింగ్ మాస్టరీ. ఈరోజు మనం లాస్ట్ వీడియోలో ఎసెన్షియల్ స్కిల్స్ ఏంటి, మీ పర్టికులర్ డొమైన్కి సంబంధించి లేదా మీ పర్టికులర్ ఎక్స్పర్టైజ్ ఆర్ డిజిగ్నేషన్ సంబంధించి ఏవైతే ఎసెన్షియల్ స్కిల్స్ ఆర్ మ్యాండేటరీ స్కిల్స్ ఉంటాయో కంపల్సరీగా నేర్చుకోవడం అట్లాగానే చూసాం. సో ఇవాళ స్పెషలైజ్డ్ స్కిల్స్. ఈ స్పెషలైజ్డ్ స్కిల్స్ అనే వాటిని తీసుకునేటప్పుడు ఇది కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దెర్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్ విచ్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద స్పెషలైజ్డ్ స్కిల్స్. అంటే అన్ని రకాల స్కిల్స్ మనకి అన్నిటికీ కామన్గా ఉండవు. వాటికి స్పెషల్గా మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అక్కడ. కాబట్టి ఈ స్పెషలైజ్డ్ స్కిల్స్ని అక్వైర్ చేసినప్పుడు మనం ఎలాంటి ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి, ఆ ఫ్యాక్టర్స్ తగ్గట్టుగా మనం ఆ స్కిల్ని అక్వైర్ చేయడం ఉంటుంది. దాంట్లో బేసికల్గా మీరు వర్క్ చేస్తున్న డొమైన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీకు ఉంటుంది. తర్వాత మీరు వర్క్ చేస్తున్న డిజిగ్నేషన్ అనేది దాని మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఏ ఇండస్ట్రీకి సంబంధించి వర్క్ చేస్తున్నారో దాని మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అండ్ ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తున్నారు అనే దాని మీద కూడా మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే స్పెషలైజ్డ్ స్కిల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మీరు వర్క్ చేస్తున్న ఒక బ్యాంకింగ్కి సంబంధించిన లేకపోతే ఒక ఈ-కామర్స్ వెబ్సైట్కి సంబంధించిన డెవలప్మెంట్ చేస్తున్నారు అనుకోండి. మీకు దేని మీద అవగాహన ఉండాలి అంటే, జనరల్గా ఆ డొమైన్ అనేది మళ్ళీ దీంట్లో కూడా నేను చెప్పినట్టుగా ఫ్రంట్ ఎండ్లో ఉన్నారా, మిడిల్ టైర్లో ఉన్నారా, బ్యాక్ ఎండ్లో ఉన్నారా, దాని మీద కూడా డిపెండెన్సీ ఉంటుంది. లెట్ అస్ సపోజ్ మీరు మిడిల్ టైర్లో ఉన్నారని అనుకుందాం. ఈ మిడిల్ టైర్లో ఉండడం వల్ల ఏంటి అవుతుంది అంటే, మీరు తయారు చేసిన ఇప్పుడు మీరు అమెజాన్ లాంటితో, ఫ్లిప్కార్ట్ లాంటితో అలాంటి వెబ్సైట్లు తీసుకున్నారు అనుకోండి, లేకపోతే జనరల్గా మీరు తీసుకునే ఏ అగ్రిగేటర్ వెబ్సైట్స్, అగ్రిగేటర్స్ లాంటివి ఇవన్నీ కూడా. అగ్రిగేటర్స్ అంటే వెండర్స్ అనేవాళ్ళు మల్టిపుల్గా ఒక్కొక్క ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు, అది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చే వాటిలన్నింటినీ ఒక దగ్గరికి చేర్చే వాళ్ళని, ఆ బ్రిడ్జ్ని, అంటే ఒక ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతే యాక్చువల్గా ప్రొడక్ట్ని తయారవుతున్న దగ్గర నుంచి కన్జ్యూమర్కి మధ్యన ఉన్న బ్రిడ్జ్ని ఫిల్ చేసే, ఆ గ్యాప్ని ఫిల్ చేసే వాళ్ళు ఈ అగ్రిగేటర్స్ అనేవాళ్ళు. ఇప్పుడు మీరు ఓలా తీసుకున్నా, ఊబర్ తీసుకున్నా, లేకపోతే ఓయో లాంటిది తీసుకున్నా, తర్వాత స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ లాంటి వాటికి సంబంధించిన ప్రొవైడర్స్ని తీసుకున్నా, వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే దే ఆర్ ద మిడిల్ మ్యాన్స్. ఇక్కడ మిడిల్ మ్యాన్ కింద యాక్ట్ అవుతారు. వాళ్ళు అగ్రిగేట్ చేస్తారు వేరియస్ సర్వీసెస్, వేరియస్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి కన్జ్యూమర్కి వాళ్ళ యొక్క సర్వీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి దాంట్లో మీరు ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, మల్టిపుల్గా హెవీ లోడ్ ఉంటుంది. మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి ఇంటరాక్ట్ అవ్వచ్చు. అలాగే యూజర్స్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మల్టిపుల్ రెస్టారెంట్స్, లేకపోతే మల్టిపుల్ డ్రైవర్స్, ఇప్పుడు ఊబర్ లాంటివి తీసుకుంటే మల్టిపుల్ డ్రైవర్స్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. అదే రెస్టారెంట్ తీసుకుంటే రెస్టారెంట్ ఇంటరాక్ట్ అవుతుంది, తర్వాత కన్జ్యూమర్ ఇంటరాక్ట్ అవుతారు, మధ్యలో ఉండే డెలివరీ బాయ్స్ ఎవరు ఉంటారో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. సో ఇలాగా ఒక గ్రూప్ ఆఫ్ పార్టీస్ ఏవైతే ఉంటాయి, ఆ పార్టీస్ అందరూ కూడా ఒకేసారి యాప్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు మన యొక్క అప్లికేషన్ మీద లోడ్ ఎలా పడుతుంది, అలాంటి అప్లికేషన్ మనం తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలి, ఇలాంటివైనా మనం చేస్తున్నప్పుడు లో లెవెల్ నుంచి మొదలుపెట్టి హై లెవెల్ వరకు. అంటే లో లెవెల్ నుంచి అంటే అర్థం డిజిగ్నేషన్స్ వరకు, అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ దగ్గర నుంచి మొదలుపెట్టి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వరకు అందరూ కూడా దాంట్లో ప్రాపర్గా దాన్ని అరేంజ్ చేయకపోతే, ప్రాపర్ ఆర్టికులేషన్ కనుక చేయకపోతే, ఆర్టికులేషన్ అనుకోండి లేకపోతే ఆర్కెస్ట్రేషన్ అనుకోండి, ఆర్కెస్ట్రేషన్ అనేది ప్రాపర్గా చేయకపోతే అప్లికేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. లేకపోతే హెవీ లోడ్ ఉన్నప్పుడు, ట్రాఫిక్ ఉన్నప్పుడు ఏ విధంగా ట్రాఫిక్ని డివైడ్ చేయాలి, లోడ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎంత తక్కువ డౌన్ టైంలో తిరిగి సర్వీస్ని అప్ చేయాలి, ఇలాంటివన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అలాంటప్పుడు కొన్ని స్పెషలైజ్డ్ స్కిల్స్ అనేది మీకు అవసరం అవుతాయి. సో అలాంటి స్కిల్స్ మీరు తీసుకునే డిజిగ్నేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే డొమైన్ మీద, మీరు వర్క్ చేసిన డొమైన్ బ్యాంకింగా, లేకపోతే నేను చెప్పినట్టుగా సప్లై చైన్ మేనేజ్మెంట్ రిలేటెడా. సో ఇలా మీరు వర్క్ చేసే దాన్ని బట్టి అనలిటిక్స్ సంబంధించిన, బిజినెస్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన వర్క్ చేస్తున్నారా, లేకపోతే మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన దాని మీద వర్క్ చేస్తున్నారా, బ్లాక్ చైన్ మీద వర్క్ చేస్తున్నారా.
సో ఆ పర్టికులర్ వాటికి మళ్ళీ దాంట్లో సంబంధించిన ఇంటర్నల్ ఇండస్ట్రీకి సంబంధించిన డిపెండెన్సీస్ అనేవి కూడా ఉంటాయని చెప్పాను నేను. అంటే ప్రాబ్లంతో పాటు డొమైన్ డిజిగ్నేషన్తో పాటు మీరు తీసుకున్న డొమైన్ అనేది మిడిల్ టైర్, మీ డిజిగ్నేషన్ అనేది సొల్యూషన్ ఆర్కిటెక్ట్, మీ ఇండస్ట్రీ అనేది బ్యాంక్, లేకపోతే సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? లోడ్ బ్యాలెన్సింగ్ లాంటిది చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే తక్కువ డౌన్ టైం ఉండాలంటిది చేద్దాం అనుకుంటున్నారు, మోర్ ఆప్టిమైజ్డ్ వేలో ఎలాగ డెలివరీ చేయాలి అనేది థింక్ చేద్దాం అనుకుంటున్నారు. సో హెవీ ట్రాఫిక్ ఉన్న అప్లికేషన్స్కి ఎలా మేనేజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటప్పుడు కొన్ని స్పెషల్ స్కిల్స్ అనేది మీరు ఎక్వైర్ చేయాలి. అది ఎలా ఎక్వైర్ చేస్తేనే ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ అవుతుంది. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ని, అంటే మల్టిపుల్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. నేను మేజర్ వాటిని చెప్పాను, ఇంకా మైనర్గా చాలా ఉండి ఉండొచ్చు, కానీ మేజర్గా మాత్రం ఇలాంటి ఫ్యాక్టర్స్, ఈ 4 టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు మీ స్పెషలైజ్డ్ స్కిల్స్ మీద. కాబట్టి మీకు ఇన్కమ్ లెవెల్ పెరగాలి అని అనుకుంటే కంపల్సరీగా మీరు వెళ్తున్న డెసిగ్నేషన్ తగ్గట్టుగా ఈ స్పెషలైజ్డ్ స్కిల్స్ నేర్చుకోవడం అనే పదం మన మైండ్లో ట్రిగ్గర్ అవుతున్నప్పుడు మన మైండ్ నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. అది క్వైట్ న్యాచురల్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్. అది న్యాచురల్ హ్యూమన్ బీయింగ్ యొక్క కాన్సెప్ట్లో అది ఎప్పుడు దానికి రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఊహించండి. అది ఎంత స్ట్రక్చర్డ్ వేలో మీరు నేర్చుకోవాలని దాని గురించి ఆలోచించండి. అలా నేర్చుకోవాలంటే ఎవరు ప్రాపర్గా గైడెన్స్ ఇస్తారు, ఎవరైతే ఎక్స్పర్ట్ కింద ఉంటారో. ఒక రకంగా మీరు ఈ స్పెషలైజ్డ్ స్కిల్స్ నేర్చుకుంటే మీరు ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ కింద తయారవుతారు. కాబట్టి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అనే వాళ్ళకి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. సో వాళ్ళకి ఏజ్ అయిపోయి రిటైర్మెంట్ అయిపోయినా సరే దే కెన్ హ్యావ్ ద డిమాండ్, బికాస్ దే కెన్ ఏబుల్ టు సాల్వ్ ద టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేయగలిగే క్యాపబిలిటీ, అలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వస్తుంది. కాబట్టి అలాంటి స్కిల్స్ కానీ మీరు ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్లో ఎక్వైర్ చేయగలిగితే అది ఆటోమేటికల్గా మీకు అసెట్ అవుతుంది తప్ప అది ఒక లైబిలిటీ కింద మారదు. కాబట్టి ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే లెర్నింగ్ అనే దానికి రెసిస్టెన్స్ కన్నా ఎక్కువ, అప్పుడు మీకు ఎక్కువ దాన్ని పాజిటివ్గా మీ మైండ్ తీసుకుని తర్వాత మీరు దాన్ని ఎక్వైర్ చేయడానికి స్కోప్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీని మీద మీకు కొంచెం R&D చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీ పర్టికులర్ దాంట్లో మీ పర్టికులర్ డొమైన్ సెలెక్ట్ చేసుకుని గోల్ సెట్టింగ్ చెప్పినట్టుగా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్ గోల్స్ ఏవైతే సెట్ చేసుకున్నారో తగ్గట్టుగా స్పెషలైజ్డ్ స్కిల్స్ ఏముంటాయో వాటి మీద లిటిల్ బిట్ R&D చేయండి. చేసిన తర్వాత దానికి సంబంధించిన వాటిని ఒక లిస్ట్ డౌన్ చేసుకోండి. దానికి ఎంత డ్యూరేషన్ పట్టచ్చు అనేది చూసుకోండి. ఎందుకంటే మీరు గోల్ సెట్ చేసుకున్నప్పుడు మళ్ళీ మీకు మైండ్లో ఉండాలంటే ఈ స్కిల్ ఎక్వైరేషన్కి మీరు ఎంత టైం స్పెండ్ చేయాలి, ఆ స్పెండ్ చేసిన దానికి ఎంత టైం పడుతుంది అనేది చూసుకుంటూ ప్యారల్గా మీరు గోల్ సెట్టింగ్ అనేది చేసుకుంటే ఇంకా ఎఫిషియెంట్ వేలో ఇంకా క్లియర్గా దాన్ని సెట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మీకు కొంతవరకు ఇన్సైట్స్ ఇస్తుందని భావిస్తూ మీ పర్టికులర్ స్పెషలైజ్డ్ స్కిల్స్లో ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది మీ కామెంట్ రూపంలో పెట్టండి.